తాగేస్తాడన్నా, కొంచెం రాన్నా. ఎక్కడున్నాడు? నీకేం కాదు, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసారు. చూడన్నా. అని పట్టుకోరా. అన్నా కాశీ, ఓసారి మొహం చూడన్నా. కాశీ, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రేయ్ ఆ సుత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగన్నా. పెంకు పురుగు అయి ఉంటుందిరా. ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అన్నా కొట్టన్నా. నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం. ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడా? ఇక్కడున్నవాడే డాక్టర్ భార్గవ్. ఐడెంటిటీ కరెక్ట్ గా ఉంది. మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓవర్. ఆఫ్ కోర్స్ ఓవర్. అక్కడున్నది భార్గవ్ అయితే
ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్. I'm a magician. నా మిషన్ ఇంకా పూర్తవలా, ఇప్పుడే మొదలైంది. Lot more to come. Let's go and let's get it. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న విజయ్ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకొక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలిన్నాడు. వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ. నమస్కారం. నమస్కారం. అకోయ్. డాక్టర్ భార్గవ్, ఇప్పుడు మనసు కుదుట పడిందా? మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా? రోజ్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా. కమ్ ద సూన్ యా, ఐ యామ్ ద హోమ్ అలోన్. కమింగ్. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే. అక్క, కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు. ఎగ్జామ్ టైం అయింది. మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్? ఓకే కమ్. థాంక్స్ అక్క. ఏ ఎగ్జామ్? ఎకనామిక్స్ అక్క. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. హాయ్ భార్గవ్. ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్, చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. విజయ్ భార్గవ్? లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్. బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. 1 2 3 boom. It's your mom. Pick up. బాబు, ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు. Wait. 3 2 1 boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్. అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్? ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ అయ్యో? జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. వెయిట్, అక్కడ 2 ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి
ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి 5 minutesలో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి, విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు, వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతా. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈరోజు వచ్చేస్తారు, బట్ రేపు అమ్మా. నానా, నేను నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా, సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? నా కొడుకు ఎందుకయ్యా, గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్గా ఉన్నావన్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం 3. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్డ్. ఇద్దరు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా, ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా, కోప్పడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్, వద్దమ్మా. నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలివయ్యా. నేనా? సరేమా, బోడి సారీ. చెప్పరా నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది. నువ్వు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో.